ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలకు. గతించిన నెలలు, గతించిన సమయాలంతా కూడా తన అదృశ్యాస్తాలో కాపాడి భద్రపరిచిన దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం సంఘంగా కూడుకొని ఆరాధించలేము కాబట్టి ఈ లైవ్ ద్వారా మనమంతా కలిసి దేవుని నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడు చూపిన కృపంతటిని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా మీరెక్కడున్నా కూడా మాతో పాటు లైవ్లో పాల్గొని మాతో పాటు దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించాలని కోరుచున్నాము. ఈ రీతిగా సజీవంగా ఆరోగ్యంగా మనం బ్రతికున్నామంటే కేవలం దేవుని కృప ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతించినా కూడా తక్కువే కనుక దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించే వారిగా మనమందరం కూడా ఉండాలని దేవుని పేరట మిమ్మల్ని కోరుచున్నాను. లైవ్ కార్యక్రమం అంతట్లో కూడా దేవుడు తోడుగా ఉండునట్లు ప్రార్థించుకొని లైవ్ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. మాతో పాటు ప్రార్థనలు మీరు ఏకీభవించి మాతో పాటు లైవ్లో మీరు పాల్గొనగలరని కోరుచున్నాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిన నెలలన్నీ, గతించిన సమయాలన్నీ కూడా ప్రభువా మీ అదృశ్యాస్తాలో కాపాడి భద్రపరిచినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క పరిశుద్ధ దినాన ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘంగా కూడుకొని నిన్ను ఆరాధించలేని పరిస్థితులు మేము ఉంటుండగా ప్రభువా ఈ యొక్క లైవ్ కార్యక్రమం అంతటిలో ప్రభువా మేమంతా కలిసి నీ నామాన్ని స్తుతించి ఆరాధించే వారిగా ప్రభువా మీరు చూపిన కృపంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం నైనా. ముందున్న సమయం అంతటిలో ప్రభువా మీరు తోడుగా ఉండండి నైనా. నీకు వందనాలు. పాటల్లో, ప్రార్థనలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభువా. స్తుతి ఆరాధనలో మీ సన్నిధి మేఘం చేత ప్రతి ఒక్కరిని మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నైనా. నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వాక్యమైన దేవుడా, వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మీరు సంధించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నీ వాక్కు చేత ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నైనా. నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వినుట వలన విశ్వాసం కలిగిన నీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభువా నీ వాక్యాన్ని విని ప్రభువా నీ బిడ్డలు ప్రభువా దాని హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం నైనా. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఈ లైవ్ కార్యక్రమం అంతటిలో ప్రభా మీరు పాల్గొని ఉంటున్నారో నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్క గృహాన్ని నీ సన్నిధి మేఘం చేత మీరు నింపమని ప్రార్థిస్తున్నాం నైనా. నీ సన్నిధి చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం నైనా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. ప్రపంచ దేశాల్లో జరుగుతున్న ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడా, ప్రతి పరిస్థితిని మీరు అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా దేశంలో శాంతి, సమాధానం, నెమ్మదిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ముందున్న సమయం అంతటిని కూడా నీ బలమైన స్థలకు అప్పయిస్తున్నాం ప్రభువా. మీరే ఘనంగా అద్భుతంగా జరిగించి కేవలం మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసే నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, పాటలు పాడి దేవుని నామాన్ని గణపరచుదాం. మీరు ఎక్కడున్నా కూడా మాతో పాటు పాటలు పాడి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించాలని కోరుచున్నాము. హల్లెలూయా. అద్వితీయుడా, సమానుడా, ఆద్యంతం నీవే ప్రభు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. అద్వితీయుడా, అసమానుడా, ఆద్యంతం నీవే ప్రభు. అద్వితీయుడా, అసమానుడా, అసాధ్యుడవు యేసయ్యా. అద్వితీయుడా, అసమానుడా, ఆద్యంతం నీవే ప్రభు. అద్వితీయుడా, అసమానుడా, అసాధ్యుడవు యేసయ్యా. నీ మహిమతో నన్ను నింపుము, నీ
బోధించగా అద్భుతము చేసి దాహము తీర్చితివి. ఎర్ర సముద్రమును పాయలు చేసి నీ ప్రజలను నడిపితివి. బండలు చీల్చి దాహము తీర్చి సంతృప్తి పరుచితివి అని పాడుతూ దేవుని నామమును కనపడతాం. ఆరాధించెదము యేసయ్య నామమును,
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము అనే పాట పాడుతూ దేవుని నామంని మహిమపరచెదము. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మ అయిన దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మ అయిన దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము మోక్షమునిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు మోక్షమునిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మహిమగల నిత్య దేవుడు యేసయ్య మహిమగల నిత్య దేవుడు మహిమగల నిత్య దేవుడు యేసయ్య మహిమగల నిత్య దేవుడు ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము
కృప లేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలనో ప్రభు అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలను ప్రభు. ప్రతి క్షణం నన్ను పాపలా నన్ను కాయుచున్న దేవుడా. ప్రతి క్షణం నన్ను పాపలా నన్ను కాయుచున్న దేవుడా. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలను ప్రభు. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానము నాకై. నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానము నాకై. నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. నిన్ను నీ మరచునా మరువను ప్రభు. నిన్ను నీ విరచునా విడువను ప్రభు. నిన్ను నీ మరచునా మరువను ప్రభు. నిన్ను నీ విరచునా విడువను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలను ప్రభు. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినవు, నీ దయ నాపై. నీ దయ లేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినవు, నీ దయ నాపై. నీ దయ లేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయ్యా నాకున్న నీ కృప. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయ్యా నాకున్న నీ కృప. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నీ నిలువ చాలను ప్రభు. ప్రతి క్షణం కను పాపలా నన్ను కాయుచున్న దేవుడా.
ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, దేవుని ఆరాధించడం అనేది మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప భాగ్యమైంది. దేవుని ఆరాధించు వారంటే దేవునికి ఎంతో ఇష్టమైన వారు. ప్రియులారా, దేవుని ఆరాధించట కొరకే దేవుడు మనల్ని రూపించుకున్నాడు. ఈ భూమి మీద దేవుడికి మనం ఏమి ఇచ్చినను దేవుడు మనకి ఇచ్చినది దానికి ప్రతిగా ఇచ్చేది. కానీ ఈ భూమి మీద యేసు రక్తంలో కట్టబడిన మన జీవితంలో మనం ఇచ్చే ఒక విలువైన అర్పణ ఏదైనా ఉందంటే అది మన నాలుక ద్వారా ప్రభువుకు మనం అర్పించే జిహ్వాఫలము స్తుతి యాగమై ఉంది. కాబట్టి మనం అందరము కూడా దేవుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఈ పునరుత్థానపు ఆరాధనలో అగాపే వర్షిప్ సెంటర్ ఆర్మూర్ ఆరాధనలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంతవరకు దాకా చాలా చక్కగా పాటలు పాడుతూ దేవుని కనపరిచాం. ఈ సమయంలో మీరున్న స్థలంలో మీ గృహంలో మీరు లేచి నిలిచి 2 చేతులు పైకెత్తి మాతో పాటు కలిసి దేవుని ఆరాధిస్తూ ఉండగా దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవించబోతున్నారు. మనం అందరము కలిసి మనం ప్రభువుని ఆరాధించుదాం. మన ప్రభు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల పైన ఆసీనుడై ఉన్నాడు. స్తుతించుట మంచిది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ మంచి పనిని మనం అందరము జరిగించుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మంచి కార్యాలని మన జీవితంలో మనం పొందుకుంటాం. కాబట్టి దేవుని యొక్క దీనదాసునిగా విజ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఉన్న స్థలంలో లేచి నిలవండి. లేచి నిలబడట అనేది ప్రభు యొక్క సన్నిధికి మనం ఇచ్చే గౌరవమై ఉంది. కాబట్టి మనం అందరము మన యొక్క బంగారాన్ని అడగని ప్రభువు, మన వజ్రాలని కోరని ప్రభువు, మన హృదయాన్ని కోరి మన హృదయాసీనుడిగా ఉన్న ప్రభువుకు మన హృదయంతరంగంలో స్తుతి సింహాసనాన్ని వేసి ఆయన్ని గణపడదాం. అందరం కలిసి ప్రభువును ఆరాధించుదాం. హల్లెలూయా. హర కరమ షహదరలకిరే నీకే ఆరాధనయా. అందరు నోరు చెప్తారా? నీకే ఆరాధనయా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజింపదగిన నీ నామమే గణపరచబడునుగాక. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు కలుగునుగాక. నీ నామం పూజింపదగినది నాయన. మా స్తుతులపై ఆసీనుడా, ఈ సమయమందు మేము వేస్తున్న మా స్తుతి బలిని మీరు అంగీకరించుమని అడుగుతున్నాం. మా స్తోత్రములపై ఆసీనులుగా ఉండమని అడుగుతున్నాం. హల్లెలూయా. మాతో పాటు కలిసి ఆరాధిస్తుండగానే అపవాది మీ జీవితంలో కట్టిన కట్లను తెగిపోవడాన్ని మీరు చూడబోతున్నారు. మాతో పాటు కలిసి మీరు ఆరాధిస్తూ ఉండగానే అపవాది మీపై మీ కుటుంబాలపై మోపిన కాడి విరగగొట్టడాన్ని మీరు అనుభవించబోతున్నారు. మాతో పాటు కలిసి మీరు ఆరాధిస్తూ ఉండగానే మీ దేహంలో ఒక నూతనమైన ఆరోగ్యాన్ని మీరు పొందుకోబోతున్నారు. అందరము కలిసి 2 చేతులు పైకెత్తి నిండు మనసుతో మన హృదయాలని తెరచి ప్రభువును ఆరాధించుదాం. హల్లెలూయా. మన కన్నీటిని తుడచి సంతోషాన్ని ఇచ్చిన దేవుడికి స్తోత్రం చెప్పుదాం. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. చెప్తారా? కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. వరుసగే
కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాల్ని అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తు అడగాలేదు, హృదయాన్ని కోరావయ్యా. నీవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. మనుషులను చేశావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. నీవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. మనుషులను చేశావయ్యా, నీ రూపాన్ని ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. ఆమేన్. చప్పట్లు. ఓ ఓ హల్లెలూయా. ఓ గాడ్, worship you God. పాపాన్ని తొలగించి శాపాన్ని తీసేయి, భూలోకం వచ్చావయ్యా. కష్టాన్ని తీర్చేసి నష్టాన్ని పూర్చేయ, నా కోసం వచ్చావయ్యా. చెప్తారా? పాపాన్ని తొలగించి శాపాన్ని తీసేయి, భూలోకం వచ్చావయ్యా. కష్టాన్ని తీసేసి నష్టాన్ని పూర్చేయ, నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. ఎదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. సంతోషంతో నీవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. ఆమేన్. చప్పట్లు. ఇక్కడ దేవుని ఆరాధిస్తుండగానే ఓ రాబా షహదరే లెక్కరేమా. హల్లెలూయా. రక్తాన్ని చిందించి రక్షణను అందించ, మోక్షాన్ని ఇచ్చావయ్యా. ధనవంతులనుగా మమ్ములను చేయ, దారిద్ర్యమన్నావయ్యా. రక్తాన్ని చిందించి రక్షణను చూపి, మోక్షాన్ని ఇచ్చావయ్యా. ధనవంతులనుగా మమ్ములను చేయ, దారిద్ర్యమన్నావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నీవెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా,
ఇచ్చావయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా బంగారం అడగాలేదు వజ్రాల్ని అడగాలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగాలేదు అంతస్తు అడగాలేదు హృదయాన్ని కోరావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషం ఇచ్చావయ్యా మనుషులను చేశావయ్యా నీ రూపాన్ని ఇచ్చావయ్యా మేమెదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా మేమెదకి రాలేదని నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా 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 సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా యేసు అనుభవించబోతున్నారు మీ నష్టాలని దేవుడు పూర్తి చేయబోతున్నాడు మీ కష్టాలని తీర్చి మీ దుఃఖమును తీర్చి సంతోషముగా నింపబోతున్నాడు యేసయ్యా యేసయ్యా ఉరబా షహందరలే ఎరెమా రియదర బలదరియదర బలదర కొరమాషే రిమందరియదర కరమాదరియల కొరమాషే యేసయ్యా యేసయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషం ఇచ్చావయ్యా నువ్వు దుఃఖముతో ఉన్నావా మానని కన్నీరు నీ కంటిలో ఉందా ఎవరికి కనబడని వేదనను నువ్వు అనుభవిస్తున్నావా విశ్వాసముతో నీవు ఆయనను సమీపిస్తుండగా దేవుని సన్నిధి నీ గృహంలోకి దిగి వస్తుంది దేవుని ప్రసన్నత నీ ఉన్న స్థలాన్ని ఆవరించబోతుంది దేవుని మహిమ మేఘపు నీడ నీ గృహమంతటిని కప్పబోతుంది పొందుకో 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 కన్నీటిని తుడిచావయ్యా
సంతోషం ఇచ్చావయ్యా, నీ వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నేను వెతకలేదయ్యా, నన్ను వెతుక్కుంటూ నువ్వు వచ్చావు. నా ప్రాణమయ్యున్న యేసయ్యా, నా జీవమయ్యున్న యేసయ్యా, నా సర్వమయ్యున్న యేసయ్యా, నా ధ్యానం నీవేనయ్యా. విడుదల యేసు నామములో, సమాధానం యేసు నామములో, సంతోషం యేసు నామములో. యేసు యేసు అని నువ్వు ధ్యానిస్తూ ఉండగానే, యేసు అని నీ నోటితో పిలుస్తూ ఉండగానే, యేసు నువ్వు కేక వేసి గొంతు పిలువగలవా? అన్నాడు దావీదు కుమారుడా, యేసు అని కేక వేసిన గుడ్డివారిని దాటిపోని ప్రభు అద్భుతము చేసి కన్నులోనిచ్చినట్టుగా నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుతములు చేయబోతున్నాడు. నువ్వు పిలువగలుగుతావా? యేసు యేసు యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా సర్వమైన యేసు, నా సర్వమైన యేసు, నా జీవమైన యేసు, నా జీవమైన యేసు, నా ధ్యానమైన యేసు, నా ధ్యానమైన యేసు. రమదరిలే కెరమశబలదర యదరమల బమమల కరమశబ రిమాందరిలే కెరినందరి యదరల కరమశు ఓరమా షహందరిలే తెరమల కరమశహందరిలే కెరే. ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న ఒక సహోదరి, దేవుని ఆరాధించడానికి నీ నోట పాట లేక నువ్వు వెక్కి వెక్కి ఏడుస్తున్నావు. ఇదిగో జీవము కలిగిన దేవుని సన్నిధి నిన్ను తాకుతూ ఉండగా నీ నాలుక సరళించబడుతుంది. నీవిప్పుడే నోరు తెరిచి యేసు అని పిలువు. నీ జీవితంలో అద్భుతాన్ని చూడబోతున్నా. ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న మరొక సహోదరుడా, హలో కరోనా కెదరేమల శబ రిమాల కోరోమా అందరియా కదరమల కిరి కిరి ఎదరల కరమాషే రుమాల కోరో కోరోమా షెహలే దేరే కెరేమాషే. నీ కుటుంబాన్ని పోషించుకోలేక ఈ భయంకరమైన విపత్తులో, ఆర్థిక పోరాటాలలో సన్నగిల్లిపోయి ఒంటరిగా ఏడుస్తున్నావు సహోదరుడా. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, నీ కష్టాన్ని నేను తీర్చేయబోతున్నాను. యు ఆర్ నాట్ అలోన్. నీ ఒంటరి వాడవు కాదు నా బిడ్డ. నీకు తోడుగా ఉండే ఇమ్మానుయేలు దేవుడిగా నేనున్నానని ప్రభువు మాట్లాడుతున్నాడు.
అద్భుతములు యేసు నామములో నీ కుటుంబంలో, అద్భుతము యేసు నామములో నీ జీవితంలో, అద్భుతము యేసు నామములో నీ దేహములో, అద్భుతము యేసు నామములో నీ భవిష్యత్తులో. రిహాలా కరే కరే మషబాలా కరా దరియా బాలా దరా బాలా బాలా బాలా. హల్లెలూయా హల్లెలూయా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. చెప్తావా? మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. ఆకాయం కాపాడు
నాతో చెలిమి నీవే తోడు నీవే నా నీడ నీవే నిత్యం నాతో చెలిమి నీవే బ్రతుకంతా నీ కొరకై జీవిస్తూ
ఆయన నీ కన్నిటిని తుడవబోతున్నాడు. ఆయన నీ వేదనను దీవెనగా మార్చబోతున్నాడు. ఎడారి వంటి నీ బ్రతుకును ఏదేను వరముగా మార్చబోతున్నాడు ఆయన. నీ దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రం ఆయన నీకు ధరింపబోతున్నాడు. ప్రేమగల తండ్రి, ఈ ఆరాధనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో ఇప్పుడే వారందరి జీవితంలో నీ కార్యంలో నూతన పరచమడుగుతున్నాను తండ్రి. మా ప్రియ రక్షకుడైన యేసు నీ పాదములను ముద్దాడుతున్నాము. నీ సన్నిధికి వందనాలు స్వామి. పరిశుద్ధాత్మదేవా, మీ ప్రసన్నతను మాతో కూడా ఉంచినందుకు స్తోత్రం. నీ బలమైన సన్నిధి చేత మీరు కప్పి ఉంచినందుకు స్తోత్రం. గొప్ప విడుదలను, గొప్ప సంతోషమును, నెమ్మదిని, ఆశీర్వాదమును, రక్షణ, విడుదలను ఇప్పుడే మీరు ఇస్తున్నందుకు స్తోత్రం. ఈ స్తుతి ఆరాధన విన్నపములన్నీ మా ప్రియనాథుడైన, మా ప్రియ రక్షకుడైన, మా ప్రాణ ప్రియుడైన యేసయ్య పేరట మీకు సమర్పిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియులారా, ముందున్న సమయంలో ఈ ఆరాధనలో ఇంకా మాతో ఏకీభవించండి. దేవుడు తన స్వరము చేత మీతో మాట్లాడబోతున్నాడు. దేవుని వాక్యం మిమ్మల్ని దర్శించబోతుంది. ఈ సమయంలో కీర్తన భాగాన్ని దైవ సేవకురాలు జాయిస్ మేరీ పాస్టర్మ ముందుకు చదువుతుంది. మీ స్థలంలో మీ బైబిల్ గ్రంథాలని దగ్గర తీసుకురండి. మీ చేతిలో బైబిల్ పట్టుకుని చెప్పబడుతున్న ఆ కీర్తనని తెరిచి చదవాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నారు. 48వ దావీదు కీర్తన చదువుకుందాం. మీరు ఏ స్థలంలో ఉన్నా కూడా మాతో పాటు బైబిల్ తెరిచి 48వ దావీదు కీర్తన చదవాలని కోరుచున్నాను. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమును యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడైన ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. దాని నగర్లలో దేవుడు ఆశ్రయంగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకంగా కూడిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చుట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనని వారిని పట్టెను. తూర్పు గాలిని లేపి తార్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణం నందు, మన దేవుని పట్టణం నందు మనం విన్నట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యంగా దాన్ని స్థిరపరచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయం నందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతం సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దాని నగలలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను నడిపించును. చదవబడిన కీర్తన భాగం దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరందరూ మాతో పాటు ప్రార్థనలు, పాటల్లో, ఆరాధనలో మాతో పాటు పాల్గొన్నందుకు మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ముందున్న సమయంలో కూడా దేవుడు తన వాక్కుతో మనల్ని దర్శించబోతున్నాడు కనుక మనమందరం కూడా ఎవరం కూడా అటు ఇటు తిరగకుండా దేవుని మాటపైన దృష్టి ఉంచి ఆయన మాట కొరకు వేచి ఉందాం. మన ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతా ఉన్నాడు కనుక అందరం కూడా మన వాక్యాన్ని శ్రద్ధగా విందాం.
ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని విందాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృప చేత ఇంతవరకు దాకా దేవుడు తన యొక్క అదృశ్యాస్తాల్లో మనల్ని కాపాడి భద్రపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మీతో దేవుని యొక్క స్వరం సూటిగా మాట్లాడబోతుంది. మనం ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడినప్పుడు మనుషుల జీవితాలు మారుతాయి. ఆయన మాట్లాడినప్పుడు మన యొక్క జీవితంలో మన పరిస్థితులు మారుతాయి. ఆయన మాట చేత సృష్టిని కలుగజేసిన దేవుడు శూన్యంలో నుంచి సమస్తము కలుగును గాక అని పలికినప్పుడు కలిగినట్టే నీ జీవితంలో శూన్యతను దేవుడు సమృద్ధితో తన మాట ద్వారా నింపగలడు. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీరు శ్రద్ధగా దేవుని స్వరం కొరకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. తలలు వంచి చిన్నగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపైన మా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్ఠ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్కు చేత మాతో మాట్లాడని నాయన, నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ఇప్పుడే మీ వాక్యపు విత్తనముల కొరకైన సిద్ధపాటు కలిగిన భూమి వలె మా హృదయాల్ని మార్చండి స్వామి. నీ స్వరము చేత మాతో మాట్లాడమని, నీ లేఖన సత్యాల్ని గ్రహించే మనస్సును, మీ లేఖనాలలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను చూసే కన్నులను మాకు ప్రసాదించమని శక్తిగల నజరేయుడైన యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు జీవించున్న కాలంలో శరీరధారిగా సశరీరుడిగా మానవ రూపిగా భూమి మీద సంచరిస్తున్న దినాలలో జరిగిన ఒక సందర్భాన్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుంచి 50 వచనాల వరకు దేవుని యొక్క వాక్యంలో చూస్తే, ఒక ఊరిలో కుష్ఠరోగం నుంచి స్వస్థత పొందిన సీమోను అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఇంటికి యేసు ప్రభు భోజనానికి వచ్చాడు. భోజనానికి వచ్చి భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు యేసు ప్రభు భోజన పంక్తిలో కూర్చున్న ఆ ఇంటిలోనికి పిలువని అతిథిగా ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఈ స్త్రీ వచ్చి ఆమె చేతిలో ఉన్న అత్తరు బుడ్డుని తీసుకొని వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో ఆమె తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరును వాటికి పూసింది. యేసు ప్రభు యొక్క శిలువ మరణానికి ముందు జరిగిన సందర్భం ఇది. ఆమె వచ్చి ఆ రీతిగా చేస్తూ ఉంటే ఆ సందర్భాన్ని చూస్తున్నటువంటి పరిసయ్యుడితో పాటు ఇతరులందరూ ఏమనుకుంటున్నారంటే, ఈయన ప్రవక్త అయిన ఎడల ఈతనిని ముట్టుకున్న స్త్రీ ఎవతియో అని ఈమె పాపాత్మురాలని తనలో తాను అనుకుంటూ ఉన్నారు. వారు అనుకుంటున్న ఆ క్షణంలో యేసు ప్రభువు తనను ఇంటిలోనికి ఆహ్వానించిన, లేదా యేసు ప్రభు భోజనానికి కూర్చున్న ఆ ఇంటి యజమానైన సీమోనుతో అంటున్నాడు, సీమోను నీతో ఒక మాట చెప్పవలసి ఉన్నదయా అన్నప్పుడు యేసు ప్రభువుతో ఆ సీమోను అన్నాడు, బోధకుడా చెప్పు అన్నాడు. వెంటనే యేసు ప్రభు అంటున్నాడు, ఒక అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్తులు ఉన్నారు. ఒకడు 500 దేనారాలు తీసుకున్నాడు, మరొకడు 50 దేనారాలు తీసుకున్నాడు. అప్పు తీర్చడానికి వారికి సామర్థ్యం లేనందున అతడు వారిరువురిని క్షమించాడు. ఇప్పుడు ఆ ఇద్దరిలో ఎవడు ఎక్కువగా ఆయన్ని ప్రేమించును అని యేసు ప్రభు సీమోనును ప్రశ్నించాడు. వెంటనే సీమోను అన్నాడు, ఎవడు ఎక్కువగా క్షమింపబడ్డాడో వాడే అని నాకు తోస్తున్నదయ్యా అని యేసు ప్రభుతో సీమోను పలికినప్పుడు యేసు ప్రభు ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లన్నాడు, ఇక్కడున్న ఈ స్త్రీని చూస్తున్నావు కదా, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈ స్త్రీ కన్నీళ్లతో నా పాదాలని తడిపింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈమె తన పాదాలని ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తలను అంటలేదు, కానీ
ఈమె నా పాదాలకు అత్తరు పూసింది. సిమోను, ఈ స్త్రీని చూస్తున్నావు కదా, ఈ స్త్రీ విస్తారముగా నన్ను ప్రేమించెను గనుక ఈమె యొక్క విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవి. డియర్ చర్చ్, ప్రేమైన స్నేహితులారా, విస్తారముగా ప్రేమించిన ఈ స్త్రీని మనము చూస్తున్నాం. ఈరోజు మనం చదివిన ఈ సందర్భం అంతట్లో విస్తారముగా యేసును ప్రేమించిన స్త్రీ మనకు కనబడుతూ ఉంది. ఎస్, మీరు చూడండి, ఆ స్త్రీ కొరకు అక్కడున్న మనుషులు తప్పుడుగా ఆలోచిస్తున్నారు. ఆ పాపాత్ములైన స్త్రీ విషయంలో మనుషుల వైఖరి తప్పుడుగా ఉంది. కానీ దేవుడు ఆ స్త్రీని తప్పుడుగా చూడడం లేదు. యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది. హల్లెలూయా. స్నేహితులారా, ఎస్, మన ప్రభు అభినందించే దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క పాదములను కన్నీటితో తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి తనకు ముద్దు పెట్టిన ఈ స్త్రీని యేసు ప్రభు అభినందిస్తున్నాడు. ఆమె యొక్క విస్తారమైన ప్రేమను యేసు ప్రభువు ప్రశంసిస్తూ ఉన్నాడు. మన ప్రభువు ప్రశంసించే దేవుడై ఉన్నాడు. మన ప్రభువు అభినందించే దేవుడై ఉన్నాడు. సువార్తలో మనం చూస్తే ఒకసారి శతాధిపతి యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, ఇశ్రాయేలీలలో ఎవరికి కూడా ఇతనిలో ఉన్న విశ్వాసమును నేను చూడలేదని మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో శతాధిపతి యొక్క విశ్వాసాన్ని ప్రభువు గణపరిచాడు. కానాను స్త్రీని చూసి యేసు ప్రభు మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం అంటాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ప్రియమైన స్నేహితులారా, ఒక పేద విధవరాలు కానుకల పెట్టెలో తనకున్న యావత్తును వేసినప్పుడు ఆమె యొక్క కానుకను యేసు ప్రభు అభినందించాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది సాక్ష్యం పొందిన వీరులు మనకు కనబడతారు. అబ్రహాము కొరకు ఇతడు నా స్నేహితుడు అని పిలిచాడు. బాప్తిస్మిచ్చి యోహాను కొరకు ఇతడు మండుచో ప్రకాశించున్న దీపం. మోషే కొరకు ఇతడు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. స్నేహితులారా, ప్రభు సాక్ష్యము పలికే దేవుడై ఉన్నాడు. ఈరోజు యేసయ్య నీవు కలిగి ఉన్న ప్రేమను, నిన్ను అభినందించే స్థాయిలో నీ ప్రేమ ఉందా ఒకసారి ఆలోచించాలి. నీవు నేను కూడా యేసు ప్రభువును ప్రేమించే విషయంలో ఏ రీతిగా ఉన్నా? ఆమె విస్తారముగా ప్రేమించింది అని యేసు ప్రభు ఆ స్త్రీ కొరకు అభినందిస్తూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, మన ప్రభు ప్రేమ స్వరూపై ఉన్న దేవుడు. ఆయన మనలను ప్రేమించి తనను తాను అప్పగించుకున్న దేవుడై ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ప్రభువు నీ నుంచి నీవిచ్చే కానుకల్ని ఆశించడం లేదు, నీవిచ్చే దశమ భాగాలని ప్రత్యేకమైన అర్పణలు ఆశించలేదు. కేవలము నీవు దేవుణ్ణి విస్తారముగా మనపూర్వకంగా ప్రేమించాలని కోరుతున్నాడు. అందుకే మోషే ద్వారా తన ప్రజలకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో మొట్టమొదటిగా నీ దేవుణ్ణి ప్రేమించాలని ఆజ్ఞనిచ్చాడు. ఈరోజు నీవు నేను దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఏ రీతిగా ఉన్నా? ఎఫెసు సంఘంలో ఆ ప్రేమ కొదువుగా కనబడినప్పుడు యేసు ప్రభువును పలికిన మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టితివని ప్రభు యొక్క ఆత్మ దుఃఖముతో ఎఫెసు సంఘముతో పలికింది. అందుకే మనుషులు కోల్పోయిన ఆ ప్రేమను దేవుడు తిరిగి మానవ హృదయాలలో దేవుణ్ణి ప్రేమించడానికి, మనుషులను ప్రేమించడానికి అనుగ్రహించాలని ఆశించి రోమ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ఆ ప్రేమ ఆ దైవ ప్రేమని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో కుమ్మరిస్తూ ఉన్నాడు. మీరు చూడండి, యేసు ప్రభు ఈ భూమి మీదకి మనుష్య రూపిగా వచ్చినప్పుడు, ఆయన శరీరధారిగా రక్త మాంసాలు ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, యెషయా గ్రంథం 53:3 ప్రకారంగా ఆయన విసర్జించబడిన వాడిగా, ఆయన వ్యసనాక్రాంతునిగా, మనుషుల చేత తృణీకరించబడిన వాడిగా, బాధను అనుభవించేవాడిగా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం అంటుంది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చినప్పుడు ఆయన స్వకీయులు యేసు ప్రభువును అంగీకరించలేదు. తనను వెంబడించడానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వ్యక్తిని చూసి యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, స్నేహితుడా, నెక్కలకు బరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారునికి తలబాల్చుకున్నటకు స్థలము లేదు. యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయనకు సత్రంలో స్థలము దొరకలేదు. యేసు ప్రభు పెరుగుతున్నప్పుడు ఆయన స్వజనుల యొక్క ప్రేమను యేసు ప్రభు అనుభవించలేదు. స్నేహితులారా, యేసు ప్రభు మాత్రం ప్రేమ కనికరము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన స్వజనులే యేసు ప్రభువును చూసి యేసును సిలువ వేయండి అని
కేకలు వేసి యేసు ప్రభువును శిలువ మరణానికి అప్పగించారు. యేసు ప్రభువుకు బదులుగా బందిపట్టు దొంగ అయిన బరబ్బను కోరుకున్నారు, కానీ యేసును తృణీకరించారు. ఎస్, ఈ లోకంలో ప్రేమ లేని పరిస్థితి ఉంది. నమ్మిన వారే అమ్ముకుంటున్నారు. తననెంతో ప్రేమించిన వారు అని భావించిన వాళ్ళే వెనుక గోతులు తీస్తూ ఉన్నారు. వారే సర్వస్వను భావించిన వాళ్ళే వెనుక తల భయంకరమైన నిందలు వేస్తున్న సమాజంలో మనము జీవిస్తున్నాం. మనుషుల ముందు ఒకటి, మనుషులు లేనప్పుడు మరొకటి మాట్లాడుతున్న మనుషులలో ప్రేమను మనం కనుగొనడం లేదు. ప్రేమ లేని లోకంలో మనము జీవిస్తూ ఉండగా ప్రభువు పలికిన మాట ఏంటంటే, ఆమె విస్తారముగా ప్రేమించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె విస్తారముగా ప్రేమించెను. ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పట్ల ఎంత గొప్ప ప్రేమను కలిగి ఉంది ఆలోచించండి. ప్రేమైన స్నేహితులారా, ఈరోజు మీ జీవితాల్లో మీరు యేసును ప్రేమిస్తున్నారా, లేక దేవుని వలన పొందుకున్న మాటను మీరు ప్రేమిస్తున్నారా? దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఎఫెసు సంఘం మీద నేరం మోపినట్టుగా నీకున్న మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. ఈరోజు చాలా మంది ప్రేమించేదని అధికముగా నిన్నే ప్రేమించని పాడుతున్నారు. ఆ ప్రేమ పాటలకే పరిమితం కానీ జీవితంలో విస్మరించబడినదిగా, విసర్జించబడినదిగా మనకు కనబడుతుంది. ప్రియులారా, ఈ స్త్రీ యేసు వద్దకు వచ్చి యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నానని పాడలేదు. యేసయ్యా నిన్నే ప్రేమిస్తానని ఆమె ఆరాధనను లేదా ఆలాపన గీతాన్ని ఆలపించలేదు. కేవలం ఈ స్త్రీ చేసిన పని ఏంటంటే, నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడని ఈమె హృదయంలో ప్రభు కొరకు కలిగి ఉన్న ప్రేమ ఉప్పొంగుతూ ఉండగా కన్నీటి దారులుగా కారి యేసు ప్రభు యొక్క పాదాలని తడిపేటంతటి స్థాయిలో ఉంది. స్నేహితులారా, యేసు ప్రభువును తన ఇంటికి ఆహ్వానించిన సీమోను అంతకంటే ముందు కుష్ఠరోగిగా ఉండి యేసుక్రీస్తు ప్రభు వలన స్వస్థత పొందినవాడు. అయితే యేసు ప్రభు వలన అద్భుతమైన కార్యాన్ని పొందిన ఈ సీమోను యేసును తన ఇంటికి ఆహ్వానించలేదు. యేసు ప్రభు తన ఇంటికి వచ్చినప్పుడు షలోమ్ అని ముద్దు పెట్టలేదు. యేసు ప్రభు కాళ్ళు కడుక్కోవడానికి కనీసము నీళ్ళు ఇవ్వలేదు. యేసు ప్రభు యొక్క తలనంటలేదు. మీరు చూడండి, ఏదైనా వివాహ కార్యాలకు వెళ్ళిపోయినప్పుడు చాలా మర్యాదగా, చాలా వినమ్రంగా, ఎంతో ప్రేమతో ఆప్యాయంగా మనల్ని ఆహ్వానించిన వారు అతిథిగా మనల్ని ప్రేమతో లోనికి తీసుకువెళ్తుంటారు. ఒకవేళ మనకు ఇన్విటేషన్ కార్డు ఇచ్చి వారిచ్చిన ఇన్విటేషన్ కార్డు నువ్వు బట్టి మనం అక్కడికి వెళ్ళిపోయినప్పుడు మన ఎడల తిరస్కార భావముతో ప్రేమగా మాట్లాడకపోతే ఆ విందును కానీ ఆ వివాహాన్ని కానీ మనం ఆనందించలేం. యేసు ప్రభువు ఎవరు ఆహ్వానించని పరిస్థితిలో ఆ స్త్రీ ఆయనను ఆహ్వానించి ఆయన పాదాల యొద్దకు వచ్చింది. ఆ స్త్రీకి ఎటువంటి ఇన్విటేషన్ లేదు. ప్రియమైన స్నేహితులారా, ఎటువంటి ఆహ్వానము లేకపోయినప్పటికీ ఆ స్త్రీ యేసయ్య పట్ల తాను కలిగి ఉన్న ప్రేమని కన్నీటి దారులుగా ఆమె కనుపరుస్తుంది. యేసు ప్రభువు ఈ స్త్రీని చూసన్నాడు, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది. హల్లెలూయా. ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది. ఎంత ప్రేమించిందండి? విస్తారముగా. ఈమె విస్తారముగా ప్రేమించడానికి ఈమె చేసిన 3 కార్యాలని ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేసి ఈ సందేశాన్ని నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈమె చేసిన పని ఏంటంటే కన్నీరు కారుస్తుంది. వాస్తవంగా ఈ స్త్రీ కొరకు బైబిల్ గ్రంథంలో పేరు కానీ ఆ స్త్రీ యొక్క నేపథ్యం కానీ బైబిల్లో లిఖించబడలేదు. ఈమె కొరకు బైబిల్లో మెన్షన్ చేయబడిన పదం ఏంటంటే పాపాత్మురాలైన స్త్రీ. ఒకవేళ వ్యభిచార పాపములో పట్టబడినప్పుడు చంపబడవలసిన పరిస్థితుల ద్వారా యేసు ప్రభువు చేత కాపాడబడిన స్త్రీ అయి ఉండొచ్చు. లేదంటే ఈమెను రాళ్లతో కొట్టుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువు కనికరముతో అందరూ ఆ స్త్రీని భయంకరమైనటువంటి పదజాలం వాడుతూ ఆమెను వెంటపడి రాళ్ళు కొట్టి తరుముతూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ స్త్రీతో పలికిన అమ్మా అనబడిన మాట ఆ స్త్రీ హృదయంలో ఘోషించి ఉండవచ్చు. స్నేహితులారా, ఈ స్త్రీ కన్నీరు కారుస్తుంది. ఈ కన్నీరు దేనికి సూచనగా ఉందంటే
పశ్చాత్తాపమునకు సూచనగా ఉంది. ఏ వ్యక్తి పశ్చాత్తాపముతో ప్రభు వైపుకు తిప్పబడతాడో, ఏ వ్యక్తి పశ్చాత్తాప హృదయుడై పశ్చాత్తప్తుడై యేసు యొక్క పాదాలని సమీపిస్తాడో ఆ వ్యక్తిని బట్టి యేసయ్య సాక్ష్యము పలకగలుగుతాడు. ఈరోజు మన జీవితంలో, మన హృదయ లోతుల్లో దేవుడు ఒక లోతైన పశ్చాత్తాపమును కోరుతున్నాడు. మనుషులము అయిన మనం పై వాటిని లక్ష్య పెడతాం, కానీ ప్రభువు మన హృదయ లోతుల్లో ప్రభువు కొరకు కలిగి ఉన్న ప్రేమను లక్ష్య పెట్టే దేవుడై ఉన్నాడు. మీరు చూడండి, రాళ్లతో కొట్టుతున్నారు ఆ స్త్రీని. రాళ్లతో కొట్టబడుట కంటే బహు భయంకరమైన పరిస్థితి నిత్యమైన నరకం. ఈ నిత్యమైన నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అందు నుంచి తప్పించడానికే యేసు ప్రభువు మనల్ని ప్రేమించి 2000 సంవత్సరాల కిందట కల్వరి శిలువలో తన ప్రేమను వెల్లడి చేశాడు. ఇందును బట్టి ప్రేమ ఎట్టిదో మనము గ్రహించుచున్నాం అని బైబిల్ సెలవిస్తుంది. మనుషుల ప్రేమ కొంతవరకే, స్నేహితుల ప్రేమ కొంతవరకే, సమాజంలో ఇచ్చి పుచ్చుకునే వ్యక్తుల మధ్యలో ఉన్న సంబంధాలు కొంతవరకే. కానీ మనలను ప్రేమించి మన కొరకు తన విలువైన ప్రాణాన్ని అర్పించిన యేసు ప్రభు ప్రేమ నీ జీవితంలో నీ అంతం వరకు, శాశ్వత కాలం వరకు ఉంటుంది. ప్రభు అంటున్నాడు, ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. విడువక నీడల కృపను చూపించే దేవుడిగా నేనున్నాను. ఈరోజు నా ప్రేమను గ్రహించి నా చేతుల్లోనికి నీ జీవితాన్ని అర్పించుకోవడానికి నిజమైన పశ్చాత్తాపమును నీ హృదయంలో నేను కోరుతున్నానని ప్రభు అంటున్నాడు. ఈ స్త్రీ తన యొక్క హృదయంతరంగాలలో కలిగి ఉన్న ఒక విలువైన సుగుణం ఏంటంటే ఆమె కన్నీటిని కారుస్తుంది. కన్నీరు అనేది పశ్చాత్తాపానికి సూచన. సంతోషము ఉన్న హృదయం ముఖములో నవ్వు ఉంటుంది, దుఃఖం పశ్చాత్తాపము ఉన్న కన్నులలో కన్నీరుంటుంది. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మన పశ్చాత్తాపముతో కూడిన మన హృదయాన్ని ప్రభువు చూస్తూ ఉన్నాడు. నువ్వెక్కడ దూరం అయిపోయావు ప్రభువుకి? నువ్వు ఏ పరిస్థితిలో ప్రభువుని తృణీకరించి వెళ్ళిపోయావు? ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో నిజమైన పశ్చాత్తాపాన్ని ప్రభువు కోరుతున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, మనం ఇంకను పాపలం అయి ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణాన్ని అర్పించి మనకు జీవాన్ని అర్పించాడు. యోహాను 1:3 ఉంటుంది, ఆయన మన నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టను గనక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. స్నేహితులారా, ఈరోజు మన జీవితాల్లో మన హృదయాన్ని తడుతున్నాడు ప్రభు. పరమగీతం 5వ అధ్యాయం 2 ఉంటుంది, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకలి తట్టుచున్నాడు. స్నేహితులారా, యేసు ప్రభువు మన పాపముల కొరకు ఆయన తన రక్తముతో మనల్ని కడగడానికి సిగ్గుపడలేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10 ఉంటుంది, మనలను తన సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. కారణం ఏంటో తెలుసా? పాపములు నిండి ఉన్న మనల్ని ప్రభువు ప్రేమించి పాపము నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధపరచడానికి, అనీతిమంతులమైన మనలను నీతిమంతులుగా తీర్చడానికి, దూరస్థులమైన మనల్ని సమీపస్తులుగా మార్చడానికి ప్రభు చేసిన విలువైన కార్యం, సిలువలో తన విలువైన ప్రాణాన్ని అర్పించి విలువలేని మన కొరకు తన విలువైన రక్తాన్ని చిందించి పాప విమోచన క్రయధనముగా 2000 సంవత్సరాల కిందట ఆయన సశరీరుడిగా శరీరధారిగా రక్త మాంసాలు ధరించి సిలువలో తన సిలువ మరణము వలన ప్రేమ ఎట్టిదో మనకు వెల్లడిపరిచాడు. మీరు చూడండి, ఆయన కాళ్ళలో చేతులలో మేకులు దించబడ్డాయి. ఆయన వీపుపై 39 భయంకరమైన కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన తలపై ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. ఆయన ముఖంపై పిడిగుద్దులు తిన్నాడు. ఆయన గేలి చేయబడ్డాడు, అపహాసించబడ్డాడు, ఆయన తృణీకరించబడ్డాడు. ఆయన భయంకరమైన సిలువను తన భుజముపై ఎత్తైన గొలగతా కొండపైకి మోసుకు వెళ్ళాడు. ఆయన నింగికి నేలకు మధ్యలో ఆ యొక్క మ్రాను మీద వేలాడి మన నిమిత్తమై శపితమైన ఆ కార్యమును మనల్ని ఆశీర్వదించడానికి ఆయన అనుభవించాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమించాడు. ఈరోజు అంత ప్రేమ కలిగిన ప్రభువు నీ ప్రేమను కోరుకుంటున్నాడు. అయితే నీవు నేను కూడా మన జీవితాల్లో మన హృదయంతరంగపు లోతులలో ఉన్నటువంటి నిజమైన పశ్చాత్తాపముతో ప్రభువును సమీపించినప్పుడు
ఆ స్త్రీ విస్తారముగా ప్రేమించిందని సాక్ష్యం పలికినట్టుగా మన జీవితంలో మన విషయంలో ప్రభువు సాక్ష్యాన్ని పలకగలడు. ప్రియమైన స్నేహితులారా, ఈ స్త్రీ అంట కన్నీరు కార్చింది. ఈ స్త్రీ కొరకు ఇదే లూకాసు వార్త 10:39 ఆమె పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ వింది. యోహాను సువార్త 11:32 ఆమె ప్రభు పాదాల మీద పడింది. యోహాను సువార్త 11:2 ఆయన పాదములకు అత్తరును పూసింది. ఎస్, ఆయన పాదాలు ఆమె కోరుకుంది. స్నేహితులారా, ఈరోజు కూడా ప్రభువు నీ కొరకు కలిగి ఉన్న ఆ ప్రేమను బట్టి నీవు కన్నీరు కార్చు. ఒకవేళ నిజమైన పశ్చాత్తాపం నీలో లేకపోతే ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి, ప్రభు యొక్క సన్నిధిని బట్టి నువ్వు పశ్చాత్తాపపడు. ఒకవేళ ప్రభువుకు నువ్వు దూరం అయిపోయి ఉంటే, ఒకవేళ నీ జీవితంలో ఇంకా పాపాన్ని నువ్వు కలిగి ఉంటే, నీవు ఈరోజే నీ స్థితిని విడిచి పశ్చాత్తాప హృదయము కలిగి ప్రభువును ప్రేమించడానికి నిన్ను పూనుకో. ప్రభు యొక్క సన్నిధిలో నేను మరలా పాపం వైపుకు తిప్పబడను, మరలా ప్రభువుకు ఇష్టం లేని కార్యం వైపుకు తిప్పబడని ఒక తీర్మానము తీసుకో. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఈ స్త్రీ కన్నీటితో పశ్చాత్తాపముతో ప్రభువుకు తన ప్రేమను కనపరిచింది. అంతేకాదు, ఈ స్త్రీ చేసిన రెండవ పని ఏంటంటే ఈమె ముద్దు పెట్టుకుంటా ఉందంట. మానక ముద్దు పెట్టుకొనెను. ఈ ముద్దు అనేది దేవుడితో సహవాసాన్ని సూచిస్తూ ఉంది. లూకాసు వార్త 7:45 చెప్తుంది, ఈమె ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఒక తల్లి తన కన్న బిడ్డను చాలా కాలం తర్వాత చూసినప్పుడు ఆ బిడ్డను చూసి ఆ తల్లి మౌనముగా ఊరకుండలేదు, గట్టిగా కౌగిలించుకొని ప్రేమతో ముద్దాడుతుంది. అలాగే స్నేహితులైన ముద్దు అనేది మన యొక్క ప్రేమ, ఆ వ్యక్తి పట్ల మనం కలిగి ఉన్న ఇష్టాన్ని కనపరుస్తుంది. దేవుని పట్ల ఈ స్త్రీ కలిగి ఉన్న ఈ ప్రేమని ఈ స్త్రీ తన ముద్దుల ద్వారా తెలియజేస్తుంది. ఈ స్త్రీ యేసు ప్రభు యొక్క పాదాలని ముద్దాడుతున్న ముద్దు స్వార్థముతో కూడుకున్న ముద్దు కాదు. యేసు ప్రభువుని ముద్దు పెట్టి అప్పగించాడు యూదా ఇస్కరియోతు. ఈ ముద్దు మోసకరమైన ముద్దు. మీరు చూడండి, బైబిల్లో మనం చూస్తే అబ్షాలోము ఇశ్రాయేలు ప్రజలను తన వైపుకు ఆకర్షించుకోవడానికి, పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి ముద్దు పెట్టుకున్నాడు. ఈ అబ్షాలోము యొక్క ముద్దు డూప్లికేట్ ముద్దు. యాకోబు తన యవన కాలమందు లాబాను యొక్క కుమార్తెలను చూసి ముద్దు పెట్టే ఏడ్చాడు. ఇది లాబాను వంటి ముద్దు కాదు. ప్రభువు పట్ల తాను కలిగి ఉన్న ప్రేమను కనపరిచే ఒక పవిత్రమైన ముద్దై ఉన్నది. ఈ లోకంలో నాకేదొద్దయా, నీ పాదాలే చాలు అని తెలియజేసే ముద్దయింది. ఈరోజు నీ జీవితంలో దేవుని పాదాలని శ్రేష్టమైనవిగా నువ్వు ఎంచుకున్నప్పుడు, దేవునితో సహవాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఈమె ముద్దాడినట్టుగా ప్రభు యొక్క ప్రసన్నతను నువ్వు ముద్దాడినప్పుడు నువ్వు క్రీస్తును నిజముగా ప్రేమించిన వ్యక్తిగా మార్చబడతావు. పరమగీతము 1:2 నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అని పరమగీత కావ్యపు గ్రంథం ఆరంభ వచనాల్లో ప్రారంభమైంది. ప్రియమైన స్నేహితులరా, 120 మంది ఆనాటి ఆదిమ సంఘం దాహముతో మేడగదికి చేరుకున్నప్పుడు పరలోకం వంగి వారికి ముద్దు పెట్టుకుంది. వెంటనే ఎప్పుడైతే పరలోకం ఆనాడు మేడగదిలో ఆదిమ సంఘాన్ని వంగి ముద్దు పెట్టుకుందో, వెంటనే ఆ యొక్క 120 మంది ఆత్మతో నింపబడ్డారు. రోమా 5:5 ప్రకారంగా ఆ ఆత్మ వలన దేవుని ప్రేమ వారి హృదయాలలో కుమ్మరించబడింది. ఎస్, నేను కూడా ప్రభు యొక్క సన్నిధిని, సహవాసాన్ని కోరుకొని ఆయన పాదముల చెంత గడపగలిగితే, ఆయన పట్ల మనము విస్తారమైన ప్రేమను మనము కలిగి ఉండగలిగితే, ఆయన మనల్ని కౌగిలించుకొని ముద్దాడే దేవుడైనాడు. హల్లెలూయా. ఈ స్త్రీ కన్నీటి ద్వారా పశ్చాత్తాపాన్ని కనపరిచింది. ముద్దు ద్వారా దేవుణ్ణి పట్ల తాను కలిగి ఉన్న ప్రేమను కనపరిచింది. అంతేకాదు, ఈ స్త్రీ చేసిన మరొక విలువైన కార్యం ఏంటంటే, ఇదే లూకాసు వార్త 7:38 అంటుంది, ఆయన పాదములను ముద్దు పెట్టుకొని వాటికి అత్తరు పూసెను. యేసు ప్రభువు పాదాలకే అత్తరు చేత అభిషేకము చేసిందంట.
అభిషేక నాదుడు, క్రీస్తు అను మాటకు అభిషక్తుడు అని అర్థం. అభిషక్తుడైన క్రీస్తుకే విలువైన అత్తరు చేత అభిషేకము చేస్తున్న స్త్రీ. ఈ స్త్రీ జటమాంసి అత్తరుతో యేసుప్రభు యొక్క పాదాలని అభిషేకించినట్టుగా బైబిల్ ఈ స్త్రీ చేసిన విలువైన కార్యము కొరకు మాట్లాడుతుంది. యేసు ప్రభు మనల్ని రాజులుగాను, యాజకులుగాను, ప్రవక్తలుగాను అభిషేకించున్నాడు. కొత్త నిబంధన కాలంలో కొందరిని బోధకులుగాను, అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, పెద్దలుగాను, సువార్తికులుగాను ప్రభు అభిషేకించాడు. ఈ స్త్రీ అయితే యేసు ప్రభుని తన ముద్దుతో అభిషేకిస్తుంది. విలువైన అత్తరు పూసి అభిషేకిస్తూ ఉంది. కన్నీటితో ఆయన పాదములను తడిపి అభిషేకిస్తుంది. ఈ అత్తరు పీయడం దేనికి సాదృశ్యం? యేసు ప్రభు సమాధి చేయబడి తిరిగి లేచుటకు సాదృశ్యమైంది. మీరు చూడండి, యేసు ప్రభు సమాధి చేయబడిన తర్వాత ఆదివారం రోజు పెందల కడినే కొంతమంది స్త్రీలు అత్తరును చేత పట్టుకొని వెళ్ళారు. కానీ అప్పటికి యేసు ప్రభు లేచాడు. యేసు ప్రభు యొక్క శిలువ మరణానికి ముందు ఈ స్త్రీ చేసిన ఒక విలువైన కార్యం యేసు ప్రభువుకు అత్తరు పూయడం. ఈ పరిమళ తైలంలో పోయకపోతే ఆ సువాసన కేవలం ఆ బుడ్డులో మాత్రమే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ స్త్రీ తన చేతిలో ఉన్న ఆ బుడ్డిని పగలగొట్టి అత్తరును ప్రభు పాదాలకు పోసిందో, అప్పటి వరకు ఆ బుడ్డికే పరిమితమైన ఆ సువాసన ఇప్పుడు ఆ ఇల్లంతా నిండిపోయింది. హల్లెలూయా. పగలగొట్టబడిన హృదయాలు ఈ లోకంలో పరిమళ వాసనగా మార్చబడతాయి. ఏ వ్యక్తి యొక్క జీవితం పగలగొట్టబడుతుందో ఆ వ్యక్తి యొక్క జీవితంలో ప్రభు కొరకైన సువాసన ఈ లోకంలోకి వెదజల్లబడతా ఉంది. స్నేహితులారా, ఈ స్త్రీ విలువైన అత్తరును యేసుకు పూసింది. యెషయా గ్రంథం 53:12 ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు శరీరంలో విరగొట్టబడ్డాడు, కుమ్మరించబడ్డాడు. ఆయన మరణం నొందినట్టుగా తన ప్రాణాన్ని దారవోశాడు. బైబిల్ హిస్టారియన్ చెప్పే మాట ఏంటంటే, ఈ స్త్రీ యేసు ప్రభు పాదాలకు పూసిన అత్తరు 300 దేనారముల విలువ కలిగినది. ఆనాటి కాలంలో సగటున ఒక మనిషి 300 దేనారములను సంపాదించాలి అంటే సుమారు 300 దినముల కష్టార్జితం, అంటే 10 నెలలు కష్టపడితే వచ్చిన కష్టార్జితమును యేసు ప్రభు యొక్క శిలువ మరణానికి ముందు ఆయన పాదములని ఆ జటమాంసి అత్తరుతో ఈ స్త్రీ అభిషేకించింది. ప్రేమైన స్నేహితులారా, ఈ భూమి మీద ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క వాసన ఉంటుంది. వేప చెట్టు వాసన చూడండి, వేప చెట్టు వాసన చేదుగా ఉంటుంది. అదే గంధపు చెట్టును చూడండి, ఈ గంధపు చెట్టును నరికిన కొలది ఆ గంధములో నుంచి సుగంధ వాసన వస్తుంది. ఈరోజు చాలా సోప్స్లో, సబ్బులలో వాడేది ఆ శాండిల్ సోప్ అంటారు. శాండిల్ అంటే సుగంధం. ఎక్కడి నుంచి సుగంధం వచ్చిందంటే చెట్టు నరికివేయబడ్డప్పుడు ఆ నరికివేయబడిన చెట్టు మధ్యలో నుంచి వచ్చిన గంధమే ఈ లోకంలో మనుషుల దేహాలకి సబ్బుగా, సుగంధంగా మారిపోయింది. స్నేహితులారా, మనము కూడా ప్రభు యొక్క పాదాల ముందు పగలగొట్టబడ్డప్పుడు, మనము కూడా ప్రభు పక్షంగా పగిలిపోయినప్పుడు నువ్వు భయపడవద్దు. ఎందుకో తెలుసా? పగిలిన నీ జీవితంలో నుంచి, విరిగిన నీ హృదయంలో నుంచి దేవుడు ఒక విలువైన సువాసనని ఈ లోకానికి అందించాలని ఇష్టపడుతున్నాడు. పగిలిన నీ కుటుంబంలో నుంచే దేవుడు ఒక పరిమళ వాసనని ఈ సమాజంలోనికి ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే పగిలిన హృదయము కలిగిన ప్రభు తనను హింసిస్తున్న వారిని చూసి పలికిన మాట ఏంటంటే, విరిగిపోయినప్పుడు, పగిలిపోయినప్పుడు, ఆయన హృదయం బద్దలైపోయినప్పుడు యేసు ప్రభు సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుమో. నీ జీవితంలో, నా జీవితంలో కూడా పగిలిపోయిన బుడ్డి వలె మన హృదయాలు మారినప్పుడు, యేసు ప్రభుని మనము సమీపించగలిగినప్పుడు, కన్నీటితో, పశ్చాత్తాపముతో పాపపు ఒప్పుకోలను మనము కలిగి ఉన్నప్పుడు, ప్రభువును ప్రేమించే హృదయము కలిగి ముద్దుకు సూచనగా ప్రభువుతో మనము సహవాసము చేసినప్పుడు, ఆనాడు పాపాత్మురాలైన ఒక స్త్రీని చూసి ప్రభు ఆమె విస్తారముగా ప్రేమించెను. ఆమె విస్తారముగా ప్రేమించెను అనబడిన ప్రశంస అనేక ప్రజల మధ్యలో, ఇతను విస్తారముగా ప్రభువును ప్రేమించాడు, ఈమె విస్తారముగా ప్రభువును ప్రేమించింది అని ఒక గొప్ప స్థానాన్ని ఈ లోకంలో మనకు కనపరుస్తుంది. ఈ భయంకరమైన దుర్దినాలలో మనం ప్రభువును ప్రేమించుదాం.
మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రభువును ప్రేమించబద్దలమైన ఒకసారి నాతో పాటు కలిసి మీరు ప్రార్థనలో ఏకీభవిస్తే మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్, వి ప్రైజ్ యూ. ఇదిగో తండ్రి, ఈ లోకంలో ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, ఎన్ని భయంకరమైన పోరాటాలు, నిందలు, అవమానాలు, ఎన్నో విపత్కరమైన పరిస్థితులు మాకు ఎదురైనప్పటికీ నిన్ను మాత్రమే ప్రేమించడానికి, పాపాత్మురాలన్న స్త్రీ విస్తారముగా నిన్ను ప్రేమించినట్టుగా మా బ్రతుకులలో నిన్ను ప్రేమించడానికి, పశ్చాత్తాప హృదయము కలిగి మా జీవితంలో నిన్ను ముద్దు పెట్టుకొని నీ పట్ల మా ప్రేమను వ్యక్తపరచడానికి, నీ పాదాలనే విలువైనదిగా మా జీవితంలో ఎంచుకొని మా జీవిత తుది శ్వాస వరకు నిన్ను ప్రేమించడానికి నీ కృపను వాక్యవ్వండి. మేము మొదట నిన్ను ప్రేమించలేమదే లేదయ్యా, మీరే మమ్మల్ని మొదటగా ప్రేమించారు, శిలువ మరణం వలన ప్రేమను కనుపరిచారు. ఇదిగో స్వామి, నిజముగా నిన్ను ప్రేమించడానికి మా హృదయాల్ని పురికొల్పండి. పరిశుద్ధాత్మదేవ, దైవ ప్రేమ చేత ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో దేవుని ప్రేమ చేత నింపమని అడుగుతున్నాను. ఏ కుటుంబంలో అద్భుతంలో కొరకు ఎదురు చూస్తున్నారు, ఇప్పుడే యేసు నామములో అద్భుతములను ప్రకటిస్తున్నాను. ఏ దేహములలో ఆరోగ్యము కొరకు ఎదురు చూస్తున్నారో, ఇప్పుడే యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో వారి దేహములకు సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రకటిస్తున్నాను. ఏ దేహము తెగులు చేత నింపబడిందో, ఇప్పుడే ఆ దేహములో ఉన్న ప్రతి విధమైన తెగులు లక్షణాలని యేసు నామములో శపిస్తూ ఆరోగ్యమును ప్రకటిస్తున్నాను. తండ్రి, మీరెక్కల నీడలను ఆరోగ్యాన్ని ప్రసాదించండి. యేసయ్యా, మా కొరకు గాయపడిన మీ చేతులలో ఉన్న దైవిక స్వస్థతను ప్రసాదించండి. దరిద్రంతో ఉన్నవారిని సమృద్ధితో నింపండి. ఒంటరితనంతో ఉన్నవారికి తోడుగా ఉండండి. నిందలను అనుభవిస్తున్న వారికి ఘనతనివ్వండి. నిన్ను ఎక్కువగా ప్రేమించే హృదయాలని మా అందరికీ ప్రసాదించండి. ఈ మా ప్రార్థన వినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన ప్రియరక్షకుడైన యేసయ్య కృప, మనతో నిత్యం ఉండే పరిశుద్ధాత్మదేవుని సన్నిధి సహవాసం కూడి ఉన్న మనకు సకల లోక పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, ఈ యొక్క వర్తమానము ద్వారా మీరు దీవించబడితే ఈ వర్తమానాన్ని అనేకులకు షేర్ చేయండి. అంతేకాదు, ఈ వర్తమానము మీ జీవితంలో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే స్క్రీన్లో మీకు కనబడుతున్న నంబర్కి మాకు కాల్ చేయండి. మీరు ఆధ్యాత్మికంగా దీవించబడుతున్న ఈ దీవెనకరమైన పరిస్థితి కొరకు మాకు తెలియజేసినప్పుడు మిమ్మల్ని బట్టి మేము ప్రభువును స్తుతిస్తాం. మీ కొరకు మరలా మేము ప్రార్థిస్తాం. ఆర్మూరు పట్టణం, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో అగాపే వర్షిప్ సెంటర్ ద్వారా జరుగుతున్న మా పరిచర్య కొరకు జ్ఞాపకం చేసుకోనండి. అది ఆర్మూరు పట్టణంలో అగాపే వర్షిప్ సెంటర్ కొరకు మీ అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని మీ ప్రార్థనలో ఎత్తిపట్టండి. మీ అందరినీ ప్రేమిస్తున్న అగాపే కుటుంబం తరపున మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు షలోమ్. గాడ్ బ్లెస్ యూ.